గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలుపై కేబినెట్ భేటీలో సమీక్షించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటివరకు 96% అమలు చేసినట్లు తెలిపారు. మరో 4% నిర్ణయాలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పునర్సమీక్ష చేయాలని నిర్ణయించామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు శాసనసభలో బిల్లు పెట్టి గవర్నర్కు పంపించామని, దానిని రాష్ట్రపతికి గవర్నర్ పంపించారని వెల్లడించారు. ఏదైతే ఈ 18 కేబినెట్లలో కేబినెట్ ఆమోదించిన ఈ 321 అంశాలు 23 డిపార్ట్మెంట్లలో ఏ రకమైనగా ఆమోదించబడ్డ రాటిఫై చేసిన అంశాలు ఫైనల్గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి, దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ 18 కేబినెట్లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అంశాల వారీగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు కేబినెట్లో డిబేట్ చేయటం జరిగింది.